హలో ఫ్రెండ్స్, పార్ట్ 2 అనమాట ఇది. సో బట్టలన్నీ మడత పెట్టి పెట్టేశాను. ఫస్ట్ బాబు బట్టల వరకు మడత పెట్టి పెట్టేశాను. మా ఏమో అక్కడే వాష్ చేసి అక్కడే ఎండేసాను. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసి అక్కడే ఎండేసి వచ్చాను. ఎప్పుడైనా వెళ్ళినా ఉంటాయి కదా అని ఉంచేసా. సో కర్రీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ గిన్నె తోమడానికి వేసేసా. నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే ఇల్లు ఉడవడం అనమాట. ఇల్లు నీట్గా ఊడ్చేసుకుందాం. 2 రూమ్స్. గాయస్, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే అతి త్వరలో మేము ఇల్లు కట్టబోతున్నాం అనమాట. మాకు ప్లేస్ ఉంది. సో అక్కడ మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాం. డబుల్ బెడ్రూమే కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. అంతలోపల ఈ రెంట్ హౌస్లో ఉంటామన్నమాట. అండ్ 2 రూమ్సే ఫ్రెండ్స్ ఇవి. రెంటే ఉంటాం అన్నమాట. 2 రూమ్స్, వెనకాల బాత్రూమ్, అటాచ్డ్ కాదు, నార్మల్ బాత్రూమ్. సో వెనకాల బాత్రూమ్, ముందు చిన్న వరండా ఉంటుంది. వరండాలో వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ బౌల్స్ అన్నీ మంచి నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. నీట్గా వాష్ చేసేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాను. సో ఇంకా కొన్ని రోజులు అయితే అక్కడికి షిఫ్ట్ అవుతాం ఫ్రెండ్స్. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాం అతి త్వరలో. మంచి రోజు చూసుకొని పూజ చేయించేసుకొని స్టార్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ముగ్గు పోసారు, ముగ్గు పోసేసి ఫొటోస్ దిగేసాం. అంత ప్రాసెస్ అయిపోయింది. సో ఇంకొంచెం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పుడు మాకు చాలా పనులు ఉంటాయి. మధ్యలో మా వారికి ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి, ఆ డ్యూటీ కూడా పడిద్ది. అందుకే ఇవన్నీ చికాకులు అయిపోయాక నీట్గా ఒకటేసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఈ లోపల గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా వాటర్ వేసి సోప్ వేసి కడిగేసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకున్నాను. ఈ లోపల వచ్చిన గిన్నెలన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకున్నాను. అండ్ స్టవ్ మీద ఉండే అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ తీసేసి వాష్ చేసేసుకున్నాను అనమాట. అవి కూడా నీట్గా వాష్ చేసేసుకొని, అండ్ సింక్ మొత్తం స్ట్రక్ అయింది ఫ్రెండ్స్ డస్ట్కి. సో అదంతా ఒక కవర్లోకి ఎత్తి పెట్టేసా. చెత్త వాళ్ళు వచ్చినప్పుడు చెత్త వాళ్ళకి వేసేస్తే అయిపోతుంది. లేకపోతే కోతులు చెత్తని ఫుల్ చికాకు చేస్తున్నాయి. ఇప్పుడు కోతులు అండ్ కుక్కలు ఎక్కువ అయిపోయాయి. మనం ఎంత డిఫారెస్టేషన్ చేస్తూ ఉంటే ఆ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ అన్నిటిని మన ఇళ్ళ మధ్యలోకి వచ్చేస్తున్నాయి. సో పొడి క్లాత్ పెట్టి మంచిగా ఒకసారి ఫస్ట్ పొయ్యి అంతా తూడ్చేసి, నెక్స్ట్ కూడా మళ్ళీ మంచిగా నీట్గా పొయ్యి తూడ్చేసి, సో వాటి సామాన్లు వాటికి పెట్టేశాను అనమాట. పెట్టేసుకున్న నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే ఫ్రిడ్జ్ తుడవడం. 2-3 డేస్ లేం కదా. సో ఫ్రిడ్జ్ అంతా మరకలు ఉంటే నీట్గా ఫ్రిడ్జ్ తూడ్చి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మాప్ స్టిక్ తెచ్చేసి మంచిగా వాటర్లో లిక్విడ్ వేసేసి మంచిగా మాప్ స్టిక్ పెట్టి ఇల్లంతా తూడ్చేసా. రోజు తుడవాలంటే రోజు తుడవాలి ఫ్రెండ్స్. చిన్న బాబు ఉన్నాడు కదా. సో మా బాబు నిద్ర లేచాడు ఈ లోపల నా సౌండ్స్కి. నీట్గా ఇల్లు మొత్తం తూడ్చేసి మాప్ స్టిక్ బయట పెట్టేశాను అనమాట. సబ్స్క్రైబ్.